హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఆల్రెడీ నేను నిన్న వీడియోలో పోస్ట్ చేశాను కదా కొన్ని బిట్స్ అయితే చీట్ కోడ్స్ యూజ్ చేసి. సో నెక్స్ట్ క్లాస్ 2 అయితే ఈరోజు చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో మీరు నేను చెప్పిన విధంగా చీట్ కోడ్స్ యూజ్ చేశారంటే ఖచ్చితంగా మ్యాథ్స్లో చాలా మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్లో. సో మీరు ఒక ప్రాబ్లం స్టార్ట్ చేశారంటే మ్యాథ్స్ అక్కడే ఆగిపోతారు. సో అలా ఆగిపోకుండా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు చీట్ కోడ్స్ యూజ్ చేస్తేనే ముందుకెళ్ళగలరు, మంచి మార్క్స్ అయితే తెచ్చుకోగలరు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్లో ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇది క్యూ స్క్వేర్ ఉంది. సో నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఆడ్ వన్ అవుట్ చేసేస్తున్నా. సో మిగతా 3 ఒకేలా ఉన్నాయి, క్యూ క్యూ క్యూ. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 6√3 ఉంది, ఇక్కడ 36√3 ఉంది, ఇక్కడ 72√3 ఉంది. సో ఈ రెండింటికి కాంబినేషన్ ఉంది, ఎందుకంటే 6 ఇది 6 స్క్వేర్, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో దీన్ని కూడా ఆడ్ డౌన్ అవుట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏముంది, ఏ అండ్ బి ఉంది. సో ఇప్పుడు మనం ఆడ్ వన్ చేసిన అవుట్లలో ఇక్కడ 6√3 ఉంది, ఇక్కడ 36√3 ఉంది. బట్ ఈ రెండింటికి కామన్గా మనం క్యాన్సిలేషన్ చేసిన ఏది ఉంది, నియర్గా 36 ఉంది, అంటే 36√3 క్యూ స్క్వేర్ ఉంది. సో ఈ రెండు మనకి ఒకేలా అనిపిస్తున్నాయి. సో ఏని కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. దేర్ఫోర్ బి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. ఇంతే అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం లాజిక్ యూజ్ చేసి మీరు ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఫస్ట్ ఏం చేసాం, క్యూ స్క్వేర్ ఉండేది ఎలిమినేట్ చేసాం. తర్వాత 3 క్యూలు ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏం చేసాము, ఈ రెండు 636 ఉంది కదా. సో ఇది 6 స్క్వేర్ 36 కదా. సో దీని రెండింటికి కాంబినేషన్ పెట్టేసేసి డి ఎలిమినేట్ చేసేసాం. సో ఈ రెండింటికి కాంబినేషన్గా మనం ఎలిమినేట్ చేసిన ఏది ఉంది, 36√3 దీనికి కాంబినేషన్గా ఉంది, బట్ దీనికి లేదు కదా. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. అంతే, చాలా అంటే చాలా ఈజీగా ఇలా ప్రాబ్లమ్స్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, బట్ దీంట్లో 4 ఏమైనా ఉందా, లేదు. సో అందుకని నేను దీన్ని యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నాను. సో మిగతా అన్నిట్లలో మనం ఎలిమినేట్ చేసిన దాని కాంబినేషన్గా ఏముంది, ఇక్కడ ఏముంది 632, ఇక్కడ 632 ఏమైనా ఉన్నాయా, లేదు. ఇక్కడ 632 ఏమైనా ఉన్నాయా, లేదు. బట్ వీటిల్లో 6 ఉంది కదా. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. కొన్ని చాలా సిల్లీగా ఉంటాయి, బట్ ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఈ రెండింటిని ఆడ్ వన్ అవుట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఈ రెండు ఒకలాగున్నాయి, ఈ రెండు ఒకలాగున్నాయి. సో ఆన్సర్ ఎప్పుడైనా కొంచెం హెవీగా ఉండిద్ది కాబట్టి. సో నేను ఫస్ట్ అయితే ఈ రెండింటిని ఆడ్ వన్ అవుట్ చేసేస్తున్నా. సో మిగతా ఉన్న రెండింటిలో చూడండి, ఇది దీనికి సీక్వెన్స్గా ఉంది, ఇది దీనికి సీక్వెన్స్గా ఉంది. సో మనం ఇలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం ఏది పెట్టాలా అని. సో ఒకసారి చూస్తే దీనిలో 3 + 4√2 ఉంది, ఇక్కడ 4 + 6√3 ఉంది, అంటే ఇది దీనికి కాంబినేషన్గా ఉంది. సో దీంట్లో కూడా 4√2 ఉంది, అంటే దీంట్లో 4 ఉంది కదా. సో ఇది దీనికి కాంబినేషన్ ఉంది, ఇది దీనికి కాంబినేషన్ ఉంది. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, దీంట్లో చూడండి, ఇక్కడ √5 ఉంది, ఇక్కడ √5 ఉంది, ఇక్కడ √5 ఉంది, ఇక్కడ √5 ఉంది, బట్ ఈ ముందు అన్నిట్లలో ఎంత కొంత ఆన్సర్ ఉంది. సో ఇదేంటి, సింగిల్గా ఉంది. సో దీన్ని యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఉన్న వాటిల్లో ఇక్కడ /7 ఉంది, ఇక్కడ /6 ఉంది, ఇక్కడ /7 ఉంది, అంటే ఈ రెండు ఒకేలా ఉన్నాయి. సో దీన్ని యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ 15√5/7 ఉంది, ఇక్కడ 17√5 7 ఉంది, బట్ మనం ఎలిమినేట్ చేసినలో ఎక్కువగా చూడండి, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి, ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ √6 ఉంది, ఇక్కడ √6 ఉంది, ఇక్కడ √6 ఉంది, ఇది బట్ నార్మల్ వాల్యూ ఉంది కదా. సో దీన్ని ఫస్ట్ నేను యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ రెండు ఒకేలా ఉన్నాయి, ఇది డిఫరెంట్గా ఉంది. సో దీన్ని నేను యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నాను. సో ఉన్న రెండిట్లలో చూడండి, రెండు సేమ్గా ఉన్నాయి, బట్ కొంచెం డిఫరెంట్ ఏంటి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో దానికి మోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ 2√6/5 ఉంది కదా, ఇక్కడేమో √6/5. సో వీటిలో పెద్ద వాల్యూ ఏది, ఇది ఏంటి, 2√6/5. సో దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ 4 ఆప్షన్ చూడండి, ఈ 4 ఆప్షన్లో మనకి ఏది ఆడ్ వన్ అవుట్ అనిపిస్తుంది, ఇది 3π ఉంది, ఇక్కడ 3π ఉంది, ఇక్కడ 3π ఉంది. సో దిస్ ఈజ్ ది ఆడ్ వన్ అవుట్.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది 3π² ఉంది, ఇది 3π² ఉంది. సో బట్ ఇక్కడ ఏముంది 3π ఉంది. సో దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాం. సో ఉన్న ఈ రెండు ఒకేలా ఉన్నాయి. బట్ ఇక్కడ డినామినేషన్లో ఏముంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. బట్ మనం క్యాన్సిలేషన్ రెండిట్లలో ఏముంది, డినామినేషన్ 8 ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని దిస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. అంతే, చాలా ఈజీగా పెట్టేయచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఉన్న 4 క్వశ్చన్స్లలో ఇక్కడ √2, ఇక్కడ √2, ఇక్కడ √2 పైన ఉన్నాయి. బట్ ఇక్కడ కింద √2 ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, దీన్ని ఆడ్ వన్ అవుట్ చేసేస్తున్నాం. సో ఉన్న మిగతా 2లలో ఇక్కడ /2 ఉంది, ఇక్కడ /2 ఉంది కదా. సో ఈ రెండిట్లో మనం చెక్ చేసుకోవాలి ఏది ఉంది అని. సో ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదా. బట్ ఈ రెండిట్లో మనం ఏది కరెక్ట్ అనుకోవాలి అంటే ఇక్కడ చూడండి, √2 + 1/2 ఉంది, ఇక్కడ 3/2 √2 + 1 ఉంది. సో ఇక్కడ మన క్యాన్సిలేషన్ చేసినలో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో మన కాంబినేషన్గా ఏది ఉంది ఈ రెండిట్లలో, 3నే కదా. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ 8th క్వశ్చన్లో చూడండి, ఇక్కడ 5 ఉంది, √5 ఉంది, 10 ఉంది, √115 ఉంది. సో ఈ రెండు దీంట్లో ఆడ్ వన్ అవుట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా వాడు నార్మల్ వాల్యూస్ మనకి ఏమైనా ఆన్సర్గా ఇచ్చినప్పుడు దానికి మిగతా ఆప్షన్స్ రూట్స్లో ఇవ్వడు. సో రూట్స్లో ఇచ్చాడు అంటే ఇవి ఆన్సర్స్ కాదని అర్థం. సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో మనకు ఏది ఆన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసినలో 5 టేబుల్ ఉంది, ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ √5 అనేది మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, √5 గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని రాసుకోవచ్చు 2√5 అని రాసుకోవచ్చు. సో ఆన్సర్ మనకు మొత్తం ఎలా వస్తుంది, √5లో వస్తుంది కదా. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. సో 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్లో ఉన్న 4 ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఈ రెండు ఆడ్ వన్ అవుట్, ఎందుకంటే ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. సో అందుకని మనం ఫస్ట్ ఈ రెండింటిని ఆడ్ వన్ అవుట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఒకేలా ఉన్నాయి, అంటే జస్ట్ రివర్స్లో 4/5, 5/4. దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, డినామినేటర్లో ఇక్కడ ఏముంది, 4 ఉంది. ఇక్కడ మనం ఎలిమినేట్ చేసిన దాంట్లో 4 ఉంది. ఇది కూడా మనకు 4 యొక్క టేబులే కదా, 4 3 12 కదా. సో దీనికి మనకి సిమిలర్గా మనం ఎలిమినేట్ చేసిన వాల్యూస్ దీనికి సిమిలర్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. ఓకే, లాస్ట్ 10th క్వశ్చన్ చూడండి, 1/√2, √2, 1/2, 1 ఉంది. సో ఇవన్నీ 2 కాంబినేషన్లో ఉన్నాయి, ఇది సింగిల్గా ఉంది కదా. సో దీన్ని యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది 1/2, 1/√2 ఈ రెండు సీక్వెన్స్గా ఉన్నాయి. సో దీన్ని యాడ్ వన్ అవుట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ Dలో 1 ఉంది, Bలో √2 ఉంది. అంటే మనం ఎలిమినేట్ చేసిన వాల్యూస్ దేనికి దగ్గరగా ఉన్నాయి, దీనికి. ఎందుకంటే రెండిట్లలో 1 ఉంది, బట్ √2 అనేది దీంట్లో మాత్రమే ఉంది కదా. ఎప్పుడైనా వాడు ఏం చేస్తారంటే ఉన్న వాల్యూస్ ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో ఆ కరెక్ట్ ఆప్షన్ నుంచి మిగతా ఆప్షన్స్ తీసుకుంటాడు ఎప్పుడైనా, అంతే కదా. సో ఇక్కడ దీన్ని తీసుకొచ్చి 1 ఇక్కడ పెట్టారు, ఇక్కడ √2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఈ రూట్ తీసేసి 1/2 ఇక్కడ పెట్టారు. సో ఏ ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you friends. Bye bye.